రామగుండంలో ఉగ్ర లింక్స్ కలకలం రేపాయి. అయోధ్యనగర్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కసారిగా ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలోని అయోధ్యనగర్లో సోమవారం ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మహమ్మద్ ముజామిల్ ఖాన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారంతో ఈ రైడ్స్ చేపట్టారు. అతని ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేసి కీలకమైన సెల్ ఫోన్ డేటా, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ముజామిల్ ఖాన్ ను 2 గంటలకు పైగా అధికారులు పూర్తిగా విచారించారు. ఏడాది కింద తనకు తెలియకుండానే ఓ ఉగ్రవాదుల వాట్సాప్ గ్రూప్ లో ఎవరో తనను యాడ్ చేశారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వేరే క్రైమ్ అక్రమాలకు పాల్పడ్డట్టు ఎన్ఐఏ దర్యాప్తులో ముజ్మిల్ తెలిపాడు. గుజరాత్ పోలీసులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాను సమాధానాలు చెప్పినట్లు ముజామిల్ తెలిపాడు. 1 year బ్యాక్ ఒక గ్రూప్ లో నాకెవరో యాడ్ చేసిండ్రు. యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఏఐ కోర్స్ గురించి నేర్పిస్తా అన్నారు. క్రైమ్ చేసిండ్రు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ నాకు వచ్చి నేను ఆల్రెడీ ఎప్పుడే ఎగ్జిట్ చేసేసిన దానిలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి నా కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయాను. అంతే, ఏమనలేదు. వచ్చారు, చూసిండ్రు, చెక్ చేసిండ్రు, ఫోన్ ఇంకా ల్యాప్టాప్, వెళ్ళిపోయాను అంతే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉగ్రకోణం వెలుగు చూడటం ఇదే మొదటిసారి కాదు. 3 ఏళ్ల కిందట కరీంనగర్ లో తఫ్రీజ్ ఖాన్ ఇంట్లోనూ నిషేధిత పిఎఫ్ఐ సంబంధాలపై ఎన్ఐఏ సోదాలు జరిగాయి. అప్పట్లో జగిత్యాల, నిజామాబాద్లోనూ విస్తృతంగా రైడ్స్ జరిగాయి. తాజాగా రామగుండంలో ముజామిల్ వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో స్థానికులు తీవ్రంగా ఉలిక్కిపడ్డారు.